వెల్కమ్ టు బెల్మెన్సీ. సర్వేజన సుఖిన భవంతు. ఈ వీడియోలో మనం కడియపులంకలోని అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ చూస్తానికి వెళ్దాం. ఇక్కడ మోస్ట్లీ ఫ్లవర్స్ అన్నీ రాయలసీమలో ఉన్నటువంటి వీకోట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. పొద్దున్నే లారీల్లో వస్తాయండి. అక్కడి నుంచి ఈ హోల్సేల్ మార్కెట్లో డిఫరెంట్ ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కొంతమంది ఫ్లవర్ బిజినెస్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఈవెన్ మ్యారేజ్ డెకరేషన్స్కి కానీ ఏదైనా ఫంక్షన్స్ డెకరేషన్కి కానీ కూడా ఇక్కడే కొనుక్కొని వెళ్తారు. ఇక్కడ బంతిపూలు, గులాబీ, అలాగే డిఫరెంట్ ఎగ్జాటిక్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. నేను చివరి వరకు చూడండి, మీకు ఏమేమి అవే. కేజీ బంతిపూలు ఎంత? కేజీ ఎంత? కేజీ 100 రూపాయలు. హోల్సేల్ అవుతే హోల్సేల్ అయినా అంతేనా? హోల్సేల్ మార్కెట్ అంతే. ఓకే, కేజీ 100. ఈ గులాబీలు కేజీ 120. బంతి అమ్మ కేజీ 50. ఎక్కడి నుంచి వస్తాయన్న ఇవి? యూట్యూబ్ ఛానల్ మాది సరదాగా పెట్టుకుంటా. ఇవి బయట చిత్తూరు జిల్లా వీకోట నుంచి వస్తాయి. చిత్తూరు జిల్లా వీకోట మొత్తం అంతా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ నుంచి వేరే ఊర్లు. ఇదే అతిపెద్ద మార్కెట్ ఇదే కదా వెస్ట్ గోదావరిలో. కడియం పూల్ మార్కెట్, నర్సరీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది ఫ్లవర్స్ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే బంతిపూలు చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద ట్రైస్లో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. కొంతమంది దగ్గర ఓన్లీ బంతిపూలు అండ్ గులాబీలు ఉంటే, కొన్ని చోట్ల ఇలా రెడీమేడ్గా దండలు కూడా తయారు చేసి ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. అలాగే చూసారు కదా, ఈ ట్రేస్లో గులాబీ పూలు, అలాగే డెకరేషన్కి యూస్ చేసే గ్రీన్ ఇవి. ఈ షాప్లోనే ఎక్కువ మంచి మంచి ఫ్లవర్స్, ఎగ్జాటిక్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి డెకరేషన్కి పర్పస్ యూస్ చేస్తారంట. చూస్తున్నారు కదా, చామంతి, వైట్ చామంతి చాలా అందంగా ఉంది. అలాగే ఇవి చాలా కాస్ట్లీ ప్లాంట్స్ అండి. ఇవి మోస్ట్లీ మ్యారేజెస్ ఆర్ బర్త్డే ఫంక్షన్స్కి మన కుర్చీ ఉంటుంది కదా, దాని వెనకాల అరేంజ్ చేస్తారు. ఇవి ఒక బంచ్ లెక్క కొనుక్కు వెళ్ళాలంట. గులాబీలు చూడండి, పింక్ ఉంది, ఎల్లో ఉంది, అలాగే లైట్ ఎల్లో ఉంది. సో ఇవన్నీ అవే షాప్స్ అండి. మొత్తం అంతా కేజీలు లెక్కనే. ఇక్కడ చామంతి చూసారు కదా. సో అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి. వైజాగ్ ఆర్ అదర్ ప్లేసెస్కి వీళ్ళు డైరెక్ట్ ఆర్డర్ మీద కొరియర్ చేస్తారు, అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నమాట. నేను ఒక చోటను అడిగాను, ఎంతండి బంతిపూలు అంటే, ఇవి అమ్మవండి ఓన్లీ ఎక్స్పోర్ట్కి అన్నారు. చూసారు కదా, మొత్తం అన్ని ట్రేస్ అనండి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయ్యింది ఈ మార్కెట్కి వెళ్ళేసరికి, అందుకనే చాలా వరకు స్టాక్ వెళ్ళిపోయింది. ఈ పాడవకుండా ఉండటానికి కింద క్లాత్ వేసి దాని మీద ఆరబోసారు. అంటే ఇవి పార్సల్కి వెళ్ళాయి కదా, వెళ్ళేంత వరకు ఆ ట్రైల్లో ఉంచి దాన్ని అలిగిపోతాయని అలా చేశారు. పైన కూడా ఇంకొక కవర్ కప్పి దాని మీద లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. సో దట్ ఇది ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయని, అట్లీస్ట్ 1 or 2 days ఫ్రెష్గా ఉంటాయనేసి. కానీ చాలా బాగుందండి ఈ ఫ్లవర్ మార్కెట్. మీరు కడియపులంక మొక్కలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కాలువ ఉంటుంది, కాలువ అవతల పక్క ఈ ఫ్లవర్ మార్కెట్, ఇవతల పక్కన నర్సరీస్ అన్నీ ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు జస్ట్ సరదాగా చూస్తానికి వెళ్ళొచ్చు. మీకు చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎంతమ్మా కేజీ బంతి బ్రదరు? అమరా వైజాగ్ అట్లా పార్సిలా. అదండి కడియపులంక ఫ్లవర్ మార్కెట్ గురించి, పూల మార్కెట్ అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి.